Students and my dear parents, JW 2025 సెషన్ 1 ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ టైంకి డౌన్లోడ్ చేసుకోవాలి, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా మీరు ఏ డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా వెరిఫై చేసుకోవాలి, మీ ఎగ్జామినేషన్ యొక్క సెంటర్ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫస్ట్ మీకు అడ్మిట్ కార్డ్స్లో ఎగ్జాక్ట్గా ఏ డీటెయిల్స్ ఉంటాయనేది చూపిస్తాను. మళ్ళీ అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన వెంటనే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, వరీ అవ్వకుండా ఉంటారు. దాని తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ డేట్ రోజు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ లింక్ ఇస్తారనేది కూడా చూపిస్తాను. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, కాలేజ్ దోస్ టీం వాళ్ళు ఫ్రీగా జేఈ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు అన్ని డీటెయిల్స్, ఎగ్జామ్ డేట్స్, సిలబస్, వెయిటేజ్, కాన్సెప్ట్ బుక్, పీవైక్యూస్, మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్, ఇలా కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాట్సాప్లోనే. జస్ట్ మీరు వాట్సాప్ ఓపెన్ చేసి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే అది వెరిఫై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మీ నేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏవైనా సరే కంప్లీట్గా ఫ్రీగా పొందవచ్చు. సో ఫస్ట్ అడ్మిట్ కార్డ్లో మీకు ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, ఇది మీకు లాస్ట్ ఇయర్ స్టూడెంట్ సంబంధించిన అడ్మిట్ కార్డ్ చూపిస్తున్నాను మీకు క్లియర్గా అర్థం అవడానికి. ఫస్ట్ థింగ్, రోల్ నెంబర్ వస్తుంది. ఈ రోల్ నెంబర్ కంపల్సరీగా నోట్ చేసి పెట్టుకోండి. మీ అప్లికేషన్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, స్టేట్, ఇవన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా వెరిఫై చేసుకోండి. నెక్స్ట్, మీరు ఒకవేళ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఉంటుంది. స్క్రైబ్ కావాలని పెడితే స్క్రైబ్ వస్తారు, లేదంటే నో అని వస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీరు చెక్ చేసుకోవాల్సిన డీటెయిల్స్, మీ యొక్క ఫోటో వస్తుంది. ఈ ఫోటో ఎందుకు చెప్తున్నానంటే మీకు కిందికి డీటెయిల్స్ వెళ్తే అర్థమవుతుంది. క్యాండిడేట్ సిగ్నేచర్, మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఫోటో ఎందుకు చెప్తున్నానంటే ఇదే ఫోటో మీరు మళ్ళీ ఎగ్జామినేషన్ హాల్కి కంపల్సరీగా క్యారీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫోటో ఇక్కడ ఏదైతే మీరు పెట్టారో అదే తీసుకెళ్ళాలి. మీకు ఇక్కడ బార్ కోడ్ ఉంటుంది. ఈ బార్ కోడ్ దగ్గర నెంబర్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ అడ్మిట్ కార్డ్ ప్రింట్ తీసుకున్న తర్వాత చాలామంది ఫోల్డ్ చేస్తూ ఉంటారు. ఫోల్డ్ చేయకండి. అడ్మిట్ కార్డ్ ప్రింట్ పేపర్ ఎలా తీసుకుంటే అలానే ఉండనివ్వండి. ఇది బ్లాక్ అండ్ వైట్ తీసుకుంటే సరిపోతుంది, కలర్ ప్రింట్అవుట్ ఏమీ అవసరం లేదు. మీరు అడ్మిట్ కార్డు ప్రింట్ తీసుకున్న తర్వాత ఒక కాపీ ప్రింట్ వస్తుంది, దాని తర్వాత 2 కాపీస్ జిరాక్స్ తీసుకోండి. ఇన్ కేస్ మీరు ఇది ఫోల్డ్ చేసినా, ఇందులో ఏమైనా మీరు పేపర్ చినిగిపోయినా మళ్ళీ మీకు యూజ్ అవుతుంది జిరాక్స్ తీసుకొని పెట్టుకుంటే. అండ్ నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడే ఇంకా మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇవి ప్రతి ఒక్కరు కంపల్సరీగా వెరిఫై చేసుకోవాల్సి. మీరు ఏ పేపర్ అప్లై చేశారు, మీడియం ఆఫ్ పేపర్ ఇంగ్లీషా, తెలుగా, హిందీ, ఉర్దూ, తర్వాత మీ ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ మీకు ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి 2024 ఉంది. మీకు సిటీ ఇంటిమేషన్లో డేట్ చూసుకున్నారు కదా, ఈ డేట్ తర్వాత ఇక్కడ చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు షిఫ్ట్ ఏ ఎగ్జామ్ డేట్ ఆ రోజు మార్నింగ్ వచ్చిందా, ఆఫ్టర్నూన్ వచ్చిందా డిస్ప్లే ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ డేట్ చూసుకొని మళ్ళీ షిఫ్ట్ మిస్ అవుతూ ఉంటారు. మిస్ కాకుండా ప్రతి ఒక్కరు షిఫ్ట్ కూడా నోట్ చేసి పెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. రిపోర్టింగ్ టైం ఎట్ సెంటర్, మీకు రిపోర్టింగ్ ఆ సెంటర్కి ఎంత ముందు టైం వెళ్ళాలి అనేది డేట్ ఉంటుంది. ఆ సెంటర్ యొక్క గేట్ ఎప్పుడు క్లోజ్ చేస్తారు, ఇది అందరికీ కామన్గా ఉంటుంది. మార్నింగ్ అయితే కనుక ఈ టైంకి కంపల్సరీగా 9కి ఎగ్జామ్ ఉంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్ గేట్ క్లోజ్ చేస్తారు, మిమ్మల్ని మళ్ళీ అలో చేయరు. టెస్ట్ సెంటర్ స్టేట్ ఏది ఉంది, మీకు సిటీ ఎగ్జామినేషన్ సిటీ అనేది మీకు ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్లో వచ్చింది కదా, ఆ ప్లేస్ ఇక్కడ ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్గా టెస్ట్ సెంటర్ ఏది, టెస్ట్ సెంటర్ అడ్రస్ ఏది అనేది ఇక్కడే ఉంటుంది. ఇక్కడ చూడండి, టెస్ట్ సెంటర్ కోడ్ అండ్ నేమ్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కోడ్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే టెస్ట్ సెంటర్స్ అనేవి చాలా మట్టుకు కొన్ని సేమ్ టెస్ట్ సెంటర్స్ నేమ్స్ ఉంటాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ యాక్షన్ ఇండియా ఉంది కదా, ఇలానే సేమ్ నేమ్స్ ఉంటాయి. కానీ ఆ సెంటర్లోనే 1, 2, 3, 4 ఇలా 4 సెంటర్స్ వరకు కూడా డివైడ్ చేసి ఉంటాయి. వాటికి ఈ కోడ్ అనేది సపరేట్గా ఉంటుంది. కాబట్టి టెస్ట్ సెంటర్ కోడ్ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్ వెరిఫై చేసుకోవడానికి. అడ్రస్, మీకు ఎగ్జాక్ట్గా ఆ టెస్ట్ సెంటర్ ఎక్కడుందనేది అడ్రస్ కూడా మెన్షన్ చేస్తారు. అడ్రస్ ఫస్టే వెరిఫై చేసుకోండి. ఎగ్జామ్ డే నాకు ఇప్పుడు సేమ్ డే ఎగ్జామ్ ఉన్న రోజే వెళ్తాను నేను అనుకోకుండా ముందే వెరిఫై చేసుకోవడం చాలా బెస్ట్.
అండ్ మీకు ఇక్కడ అడ్మిట్ కార్డ్తో పాటు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ వస్తుంది. ఇది కూడా ప్రతి ఒక్కరు ఫిల్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది ఎలా ఫిల్ చేయాలనేది మీకు అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత లేదంటే నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. మీకు మీ దగ్గర సెల్ఫ్ డిక్లరేషన్ లేకపోతే అందరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఫస్ట్ ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఒక పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్, వాట్సాప్లో కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. చూసిన తర్వాత మీ అడ్మిట్ కార్డ్తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇది ఎలా ఫిల్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీ దగ్గర కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది అప్పటికి కాబట్టి. సో మరి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు ఎన్టీఏ వాళ్ళు చెప్పింది మీకు 3 days బిఫోర్ మీ యొక్క అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. 3 days బిఫోర్ అంటే ఎగ్జామ్ డేట్ కంటే ముందు 3 days ఏదైతే కౌంట్ వస్తుందో ఆ కౌంట్ అంటే 22nd రోజు స్టూడెంట్స్కి ఈరోజు నైట్ 18th నైట్ లేదా 19th మార్నింగ్ వస్తుంది. వచ్చినప్పుడు మనకు జేఈ మెయిన్స్ అఫీషియల్ వెబ్సైట్లోనే కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాలి. వేరే ఏ సైట్స్ యూజ్ చేయకండి. క్యాండిడేట్ యాక్టివిటీ అనే ఆప్షన్ ఉంది చూశారు కదా, ఇందులోనే అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఏదైతే ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చారో దీనికి అప్లో డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ కూడా రావడం జరుగుతుంది. దాని లింక్ పైన క్లిక్ చేసి యాజ్ టీజ్గా సిటీ ఇంటిమేషన్ ఎలా అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అప్లికేషన్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అలానే మళ్ళీ మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ యొక్క అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.